ఓహో! ఎంత బాగుంది ఈ అడవి. పక్షులు పాటలు పాడుతున్నాయి. జంతువులు సంతోషంగా తిరుగుతున్నాయి. చూడండి, కుందేలు ఎగిరిపోతోంది. నాకన్నా వేగంగా ఎవరు ఉండరమ్మా. నేనే అడవిలో స్పీడ్ కింగ్. నన్నెవరూ ఓడించలేరు అని కుందేలు గర్వంగా చెప్పింది. నువ్వంత వేగంగా ఉంటే ఒకసారి నన్ను రేసులో ఓడించి చూద్దాం అని తాబేలు నిశ్శబ్దంగా సమాధానమిచ్చింది. మొదలవబోతుంది పెద్ద రేసు. జంతువులంతా వచ్చారు చూడ్డానికి. తాబేలు కుందేలు సిద్ధంగా ఉన్నారు రేసు మొదలు పెట్టడానికి. గో అనగానే కుందేలు గాల్లో ఎగిరినట్లు పరిగెత్తింది. తాబేలు మాత్రం నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంది. తాబేలు ఇంకా చాలా వెనకే ఉంది. ఇలా ఉండగా ఒక నిద్రపోతే ఎలా ఉంటుంది అని కుందేలు ఆలోచించి చెట్టు కింద హాయిగా నిద్రపోయింది. కుందేలు చల్లని నీడలో నిద్రపోతూ ఉంది. తాను గెలుస్తానన్న ధీమాతో చల్లని నీడలో నిద్రలోకి జారిపోయింది. తాబేలు మాత్రం ఆగలేదు. తనంతట తానే నెమ్మదిగా ధైర్యంగా ముందుకు సాగుతూ ఉంది. తాబేలు ముఖంలో నమ్మకం ఉన్నది. ఓహో! కళ్ళు తెరిచి చూస్తే తాబేలు ముందుగా వెళుతూ ఉంది. అప్పుడు కుందేలు వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టింది. తాబేలు గమ్యాన్ని చేరిపోయింది. అందరూ చప్పట్లు కొడుతూ ఉన్నారు. కుందేలు ఆలస్యంగా వచ్చి ఆశ్చర్యపోయింది. నెమ్మదిగా కానీ నిబద్ధతగా కానీ ముందుకు వెళితే ఎవరైనా గెలవగలరు. ఈ కథ యొక్క నీతి గర్వంగా ఉండకూడదు. ఏ పని అయినా కూడా నిబద్ధతగా చేసుకుంటూ వెళితే విజయం మన సొంతమవుతుంది.